ప్రార్థన. దయగల దేవ, కృపగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసునామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునిగాను ప్రభువుగాను క్రీస్తును ఒప్పుకొనుట, యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ గాడ్. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. Unfortunately, we are now not in a position to worship or preach in the church. Hence, I have decided to just have a short meditation of about 10 to 15 minutes. మనము దురదృష్టవశాత్తు ఈ COVID-19 వలన, కరోనా వైరస్ యొక్క వ్యాప్తి వలన మనము దేవాలయంలో ప్రసంగం చెప్పలేకపోతున్నాము, ఆరాధన చేసుకోలేకపోతున్నాం కనుక ఈ దినం కేవలం ఒక 10-15 నిమిషాల ధ్యానంని మనం గడుపుదాము. 3 బైబిల్ పాఠాలలో నుంచి కొన్ని ఆలోచనలను మాత్రం మనము జ్ఞాపకం చేసుకొని ముగిస్తాం. We will just go through few points from among the 3 Bible texts. మొదటి పాఠము నిర్గమాకాండము 3వ అధ్యాయం 13 నుండి 17 వచనాలలో. This we have already meditated before. People are accepting Jesus as Lord. All these things we have discussed, you see. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు అని అంటే, దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే, మోషే అడుగుతున్నాడు ప్రశ్న, నువ్వెవరవని నన్ను అడిగితే వాళ్ళు నేనేం చెప్పాలా ప్రభువా అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడనని అనవాడనని వాళ్ళతో చెప్పు. అంటే హీ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఎగ్జిస్టింగ్ and he is the God of their forefathers. మనకు అటువంటి ఒక ఇది ఉంటుంది, ఏమిటంటే ఇది మా తాత ముత్తాతలు ఇది ఇండ్లు కట్టినారు, అటువంటి ఒక అభిమానం ఉంటుంది. మనము అది చూడకపోయినా లేదా మనం వాళ్ళని చూడకపోయినా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు నిలిపినటువంటి సాక్ష్యాలు, వాళ్ళ జ్ఞాపకాలను విలువనిస్తాం మనము. ద సేమ్ థింగ్ ఈజ్ హియర్ హ్యాపెనింగ్. దేవుడు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు వాళ్ళకు అని అంటే, ఐ యామ్ యువర్ గాడ్, ఐ యామ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. నేను మీ పితరులది, ఐ యామ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్. ఆ అభిమానము వాళ్ళలో పుట్టిస్తున్నాడు దేవుడు. అండ్ సో పీపుల్ వేర్ రెడీ టు యాక్సెప్ట్ గాడ్ బికాస్ హీ వాస్ దేర్ ఫోర్ గాడ్ ఆఫ్ దేర్ ఫోర్ ఫాదర్స్. You see, now people, when they heard all these things from Moses, ఎప్పుడైతే ఈ సంగతులన్నిటిని మోషే ద్వారా వినినారో అప్పుడు దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయననే తమ దేవుడుగా ఒప్పుకుంటున్నారు. ఆయనను తమ దేవుడుగా ఒప్పుకొని ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకని ఆ రాత్రి అందరూ భోజనం చేసినారు. పస్కా విందును ఆచరించమని చెప్పినాడు కదా దేవుడు, మీకు పెద్ద ప్రయాణం ఉంది తెల్లవారితే అని. ఎందుకు? యునో, డూయింగ్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ దెమ్ టు డూ ద నైట్ ఆఫ్ దేర్ పాస్ ఓవర్ షోస్ దట్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ గాడ్ యాజ్ దేర్ ఓన్ గాడ్. దేవుణ్ణి వాళ్ళ యొక్క దేవుడుగా యాక్సెప్ట్ చేసినారు. దానికి సూచన ఏందనంటే వాళ్ళు సిద్ధమైనారు, ప్రయాణానికి సిద్ధమైనారు. ఇది ఒక తలంపు. తర్వాత సెయింట్ పాల్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ గాడ్ అండ్ లార్డ్. కొలస్సీల పత్రిక, ద ఎపిజిల్ టు కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 15 to 17, 15 నుండి 17 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు నయ్యున్నాడు. ఈ మాట చాలా చాలా నిగూఢమయ్యింది, మనం సామాన్యంగా అర్థం చేసుకోలేనటువంటిది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే యేసుస్వామి, కనబడతా ఉన్న యేసుస్వామి స్వరూపము ఎవరి స్వరూపము అనంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపం. కంటికి కనబడకుండా చెవికి మాత్రమే వినబడినడే మోషేకు ఆ దేవుని స్వరూపం. Now
people of Israel accepted Lord Jehovah as their own God and Lord, now Saint Paul is accepting Jesus and introducing to the people of Colossians that Jesus was Lord and God and was the what can I tell you is Jesus is the resemblance of God. That I can tell you. He resembles God. You see, that is what is written here. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. అంటే హీ వాస్ క్రియేటెడ్ బిఫోర్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్. Before everything was created, who was there? And it was God himself. And so Jesus resembles the God himself. 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడారు. ఎవ్రీథింగ్ వేర్ క్రియేటెడ్ ఇన్ హిమ్, యు సీ, అండ్ త్రూ హిమ్. ఎవ్రీథింగ్ వేర్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ త్రూ జీసస్ క్రైస్ట్. అండ్ హీ వాస్ దేర్ బిఫోర్ ఎవ్రీ క్రియేచర్ వాస్ క్రియేటెడ్. When Saint Paul says this, he accepts Jesus Christ as the Lord. And then he also accepts as God. Jesus never claimed that he was God. ఎప్పుడు నేను దేవుడిని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. కానీ మనం ఒప్పుకుంటున్నాము ఆయన దేవుని యొక్క స్వరూపము, అదృశ్య దేవుని యొక్క స్వరూపము అని మనం ఒప్పుకుంటున్నాం. 17లో ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందు ఉన్నవాడు చెప్పకనే పౌలు, అదే పౌలు యొక్క వేదాంతం యొక్క గొప్పతనం అదే. చెప్పకనే ఆయన చెప్తున్నాడు. ఏమని అంటే ఆయన అదృశ్య దేవుడు, అన్నీ ఆయన ద్వారానే ఆయనలో నుండే ఉద్భవించినాయి. ఇంకేమంటున్నాడు అన్నానంటే అన్నింటికంటే ముందు ఈయన ఉన్నాడు. ఇవన్నీ చెప్పడం ద్వారా he shows the unity. Saint Paul shows the unity of God the Father and God the Son. ఆ ఇద్దరి మధ్య ఉన్న ఐక్యత, ఇద్దరూ ఒకరే అన్నటువంటి ఐక్యతను పౌలు వేదాంతం మనకు పరిచయం చేస్తుంది. The theology of Saint Paul introduces us the unity of Jesus and the Father. Father the God, God Jesus, God the Son. The unity between these Father and Son is shown in the theology of Saint Paul. You see. తర్వాత the Jesus' sacrifice for humankind. కొలస్సీల అదే పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమునందు మీరు బలపడండి అని పౌలు చెప్తున్నాడు. మనల్ని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈస్ దట్ హీ వాంట్స్ us టు స్టాండ్ బిఫోర్ గాడ్ విత్ రైచియస్నెస్. నీతియుక్తంగా మనల్ని దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు రక్తమాంసయుక్తమైన దేహమందు మరణమును పాపమును శిక్షించి మరణాన్ని గెలిచినాడు. ఇది
యేసును మనము ప్రభువుగా అంగీకరించుటకు ఇది మనకు ఒక నిదర్శనం. పౌలు అంగీకరిస్తున్నాడు. ఆయన అదృశ్య దేవుడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఈయనే. ఆయన సృష్టి కంటే ముందు ఉన్నాడు. అన్నీ సృజింపబడిన సృష్టమంతా ఆయన నుండే, ఆయన ద్వారానే ఆయనలో సృజింపబడింది అని చెప్పుటలో పౌలు యేసును దేవుడుగాను ప్రభువుగాను అంగీకరిస్తున్నాడు. And how about you and me accepting Jesus as our Lord and God? Thomas was absent when Jesus appeared to his disciples. యేసు స్వామి శిష్యులందరికీ ప్రత్యక్షుడైనప్పుడు తోమా లేడక్కడ. లేని కారణం చేత నేను నమ్మను అంటున్నాడు. లేని కారణం చేత నేను నమ్మలేను, నేను ఆయన గాయాలలో చేయబెట్టి చూస్తేనే, ఆయన ప్రక్కలో చేయబెట్టి చూస్తేనే నేను నమ్మేది, లేకపోతే నేను నమ్మను అంటున్నాడు. సో ద థింగ్ ఈస్ దట్ హీ డి నాట్ యాక్సెప్ట్ జీసస్ హూ వాజ్ సీన్ బై ద డిసైపుల్స్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సెయింట్ థామస్. తోమా లేనప్పుడు, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సెయింట్ థామస్, తోమా లేనప్పుడు శిష్యులకు అగుపడిన క్రీస్తు కాదని ఆయన వాదన. నేను నమ్మనంటున్నాడు. మరలా వారం దినముల తర్వాత యేసుస్వామి తోమా లోపల ఉండగా శిష్యులందరికీ ప్రత్యక్షుడైనడు. వెన్ థామస్ వాజ్ ప్రెజెంట్ నౌ, Jesus again, he has appeared to all the disciples and then called Thomas. Thomas, come to me. Test my holes of the nails that was nailed. నా గురుతులలో చెయ్యి పెట్టి చూడు, తాకి చూడు. మరియా యేసును తాకడానికి పోతే ఏం చెప్పినాడు? నా దగ్గరికి రావద్దు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాల్సింది, నా దగ్గరకు రావద్దు. ఇప్పుడు తోమాను పిలుస్తున్నాడు, రా, వచ్చి పట్టుకొని తాకి చూడు. ఐ హోప్ థామస్ డిడ్ నాట్ డేర్. ఇక్కడ కూడా అది రాయబడలేదు పరిశుద్ధ యోహాను సువార్త. ఏమో, ఒకవేళ ఇంకెక్కడన్నా రాయబడిందేమో నాకు తెలియదు. కానీ యోహాను సువార్తను ఆధారం చేసుకొని 28వ వచనంలో, 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అంతే, ఆ మాట చెప్పినాడు. వెంటనే సెయింట్ థామస్ కుడ్ రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ he accepted Jesus. నా ప్రభువా, నా దేవా, he says, my Lord, my God. Thomas is accepting Jesus as his Lord and his God. దేవుని ఎందుకు ప్రియమైన వారలారా, మనం కూడా ఒకవేళ అపనమ్మకాలలో ఉన్నామేమో. చాలామంది పీపుల్ who now and then believe in Jesus Christ, not the ancient Christians or Christians by birth, all those who migrate into Christianity for a few time. I again tell you, for a few time they migrate into Christianity. Then they seek miracles from God. If some miracle happens in their life, they will accept Jesus as their God. If something doesn't happen, they will again go back. That is why I call them a temporary migrants. I call them migrants. They come from somewhere into Christianity. When they don't see a miracle, they will go back. I have seen many people who come in and then go back. వచ్చి మరలా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవిశ్వాసిగా నీ ఉండకూడదు. నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి. తోమాతో అంటున్నాడు, నువ్వు చూచి నమ్మినావు, చూడక నమ్మిన వాని విశ్వాసం గొప్పది తోమా. చూచే, తాకి ఏమో, చాలా ఫోటోలలో చూస్తాం మనము, పట్టుకున్నాడు, తాకి. మరి మరియను ఎందుకు అబ్జెక్ట్ చేసినాడో ఎందుకు మనకు తెలియదు. చూసి, కాబట్టి యేసును దేవుడుగా మనం అంగీకరించాలా, యేసును ప్రభుగా మనం అంగీకరించాలా. ఆయనకు మన జీవితాలలో ఒక మంచి స్థానాన్ని ప్రభువుగా
దేవునిగా ఒక మంచి స్థానాన్ని మనం కల్పించగలగాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ కోవిడ్-19 వైరస్ వలన మేమెవ్వరము దేవాలయంలో చేరి నిన్ను ఆరాధించలేకపోతా ఉన్నాం. ఒకరినొకరు చూసుకోలేకపోతా ఉన్నాం. ప్రభువా కనికరించండి. ఈ పరిస్థితులన్నిటిని మీరు చక్కబెట్టండి. త్వరలోనే మేమందరము ఒకరినొకరం కలుసుకొని అందరం దేవాలయంలో చేరి నిన్ను ఆరాధించే సమయాన్ని శీఘ్రముగా మీరు రప్పించమని వేడుకొనుచున్నాం. ప్రపంచమంతా కరోనా వైరస్ చేత పీడింపబడుచు ఉండగా బిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ గాయప నష్టాన్ని మనుష్య జాతి మీదకి చాచి మనుషులకు పరిపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రియ ప్రభ, ఎవరెవరైతే కష్టములలో ఇరుకులలో ఉన్నారో వారందరినీ మీరు దర్శించి నెమ్మదిని ఆదరణను వారికి అనుగ్రహించండి. నీ కటాక్షాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక ఇబ్బందుల వారికి ఆర్థిక సాయం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారికి స్వస్థతను ఆరోగ్యమును చేకూర్చుకొని వేడుకొనుచున్నాం. తిరిగి మేమందరం నీ వాక్యం ధ్యానించినంత వరకు మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలను, సంఘములన్నింటిని దీవించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు ఆయన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్.